అసలు ముచ్చట ఈడ్చిపెట్టి కోసరు ముచ్చట కోసం కోట్లాట పెట్టుకుంటూ ఉంటారు. ఎవళ్ళబ్బా అని అనుకుంటురా? ఇంకెవళ్ళు మన లీడర్ సాబ్లు. పబ్లిక్ గురించి మంచి చెడ్డ మాట్లాడుకుంటారు కావచ్చునేమో అని అనుకుంటే ఎక్కడిది, అసెంబ్లీలో ఉత్త కిరికిరే నడుస్తున్నది. పద్దు లెక్కల మీద చర్చ చేస్తారేమో అని అనుకుంటే లడ్డు కల్తీ మీద లడాయి పెట్టుకుంటుర్రు. దినం గదే లొల్లి నడుస్తున్నది. ఇక చూడుర్రి బుధవారం ఏం నడిచిందో. చూస్తనే ఏపీ అసెంబ్లీ మీటింగులు 5 దినాలు నడిచినాయి. కానీ ముచ్చట్లు తక్కువ మొత్తుకునుడు ఎక్కువ అన్నట్టు అవుతుంది కథ. శాసనసభలో పంకపార్టీ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అక్కడ లీడర్ల ముచ్చట్లు ఓ రేవు పోంటి నడుస్తున్నాయి. మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతుండ్రు. కానీ అటు మండలి మీటింగులలోనే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు అవుతుంది కిరికిరి. ఎట్లయితే మంగళవారం నాడు లడ్డు పంచాది పాల డైరీ లాడాయి నడిచిందో బుధవారం కూడా మీటింగు చాలా అయిన వెంటనే రచ్చ చాలా అయింది. అందుకే ఏగస్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అయినరు మంత్రులు. ఇక చూడర్రి హోం మంత్రి అనితకి ఏమన్నదో. ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది. ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము. కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే అసలు సంబంధమైన ఇష్యూని సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. తప్పు వాళ్ళు చేసి సైకిల్ పార్టీ వాళ్ళ మీదకి నెడతాను అన్నట్టు మాట్లాడింది మేడం. టైం వేస్ట్ చేస్తుర్రు అన్నట్టు కూడా కోపానికి వచ్చింది. అయితే ఉన్నమాట అంటే ఉలికులికి పడతాన్రు, చర్చ పెడితే ఏమైతుంది అంటుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. పద్దు లెక్కల మీద అయినా సరే ఇక మాట్లాడుకుందాం పాండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు బొత్స సారు. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన ఎంతసేపు దాటిపెద్ద దూరం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. ఇక అట్లుంటే ఇంకో దిక్కు చదువుల మంత్రి లోకేష్ సారు రోజుకింత మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇంటితో కలిపి తన ఇంటికి పిలిచి దావతిస్తాడు. అందరితోని పోటువోలు దిగుతాడు. అందరితోని కలిసి తినుకుంటా మాట ముచ్చట్లు చేస్తుండు. సారు మరిగా గట్లేంటికి చేస్తున్నాడు అంటే నియోజకవర్గం లీడర్లంతా ఒక్కటే జాగల కూర్చొని ఎటువంటి దాపరికం లేకుండా మాట్లాడుకుంటే మంచి ఏంటిదో చెడ్డ ఏంటిదో తెలుస్తుందని గట్ల చేస్తుండట. అందరం ఒక్క ఇంటి వాళ్ళం అన్నట్టు నడుచుకోవాలి అని లీడర్లకు చెప్తుండట. ఏమైనా సారు పద్ధతి మంచిగానే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు మొన్న లోకేష్ సారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికే శ్రీలంక పోయిండు కదా. ఆగో దాని కొరకు పబ్లిక్ పైసలు ఖర్చు పెట్టిండని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోతుండ్రు. మంత్రి లోకేష్ సారు గా ముచ్చట మీద కూడా మాట్లాడిండు. ఇంటర్నెట్ గూట్లే పుష్పరాజు లెక్క డైలాగ్ వచ్చిండు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా అని సినిమాల పుష్పరాజు డైలాగ్ వచ్చినట్టు రాసిండు. గిట్లా సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ భలే నడుస్తుంది రాజకీయం.